కాదు, జస్ట్ 4 కదా తేడా. ఇంకో ఒకటి 5. కాంగ్రెస్ పార్టీకి ఓటమి కొత్త కాదు, కాంగ్రెస్ పార్టీకి ఒడిదుడుకులు కొత్త కాదు. మీరే అన్నారు కేసీఆర్ ఉత్తగానే మింగేస్తాడు 20 మందిని అని. అయితే ఎప్పుడు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి పెంట చేసిన ఆగమంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఎప్పుడు ఇట్లా చెవుల్ని కబెట్టి విన్నారట గాంధీ భవన్ దిక్కు పిలుస్తారేమో వద్దామని. కాబట్టి నేను చెప్తున్నా కదా, కేసీఆర్ దగ్గర ఉండేటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నిజంగా అనుకుంటే ఒక్కడు కూడా మిగిలాడు అక్కడ, ఒక్కడు కూడా. కానీ మా విధానం అది కాదు. మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, ఆట నువ్వు మొదలు పెడితే ఎట్లా ఎండ్ చేయాలో నాకు తెలుసు అని చెప్పిండు కదా. ఆ ఎండింగ్ మంచిగానే ఉంటుంది. ఓకే. సో అల్టిమేట్గా తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్గా ఉంటాడా ఎక్కడైనా? లేదు, కాదు, జస్ట్ 4 కదా తేడా. ఇంకో ఒకటి 5. కాంగ్రెస్ పార్టీకి ఓటమి కొత్త కాదు, కాంగ్రెస్ పార్టీకి ఒడిదుడుకులు కొత్త కాదు. మీరే అన్నారు కేసీఆర్ ఉత్తగానే మింగేస్తాడు 20 మందిని అని. అయితే ఎప్పుడు కేసీఆర్ అనేటువంటి వ్యక్తి చేసినటువంటి పెంట చేసిన ఆగమంతా బయటకు వచ్చిన తర్వాత ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే ఎప్పుడు ఇట్లా చెవుల్ని కబెట్టి విన్నారట గాంధీ భవన్ దిక్కు పిలుస్తారేమో వద్దామని. కాబట్టి నేను చెప్తున్నా కదా, కేసీఆర్ దగ్గర ఉండేటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీ నిజంగా అనుకుంటే ఒక్కడు కూడా మిగిలాడు అక్కడ, ఒక్కడు కూడా. కానీ మా విధానం అది కాదు. మా ముఖ్యమంత్రి గారు క్లియర్గా చెప్పారు, ఆట నువ్వు మొదలు పెడితే ఎట్లా ఎండ్ చేయాలో నాకు తెలుసు అని చెప్పిండు కదా. ఆ ఎండింగ్ మంచిగానే ఉంటుంది. ఓకే. సో అల్టిమేట్గా తీన్మార్ మల్లన్న ఇండిపెండెంట్గా ఉంటాడా ఎక్కడైనా? లేదు.